ఎలా అనిపించింది మేడం మూవీ చూస్తే? చాలా బాగుంది. ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా ఉందండి? ప్రభాస్ యాక్టింగ్ వాజ్ గుడ్. ప్రభాస్ యాక్టింగ్ కోసం చెప్పాల్సిన అవసరం లేదు కదా, చాలా బాగుంది. యాక్షన్ పార్ట్ ఎలా ఉందండి? యాక్షన్ పార్ట్ ఇస్ సెకండ్ హాఫ్ వాజ్ సూపర్ ఆసమ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, కామెడీ బాగుంది అంటున్నారండి. కామెడీ అంటే అంటే చూసే వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి ఏంటి ప్రభాస్ ఇట్లా ఇంత సర్కాస్టిక్ క్యారెక్టర్ చేశాడు అని అనిపిస్తుంది. ఓకే, ప్రభాస్ గారి క్యారెక్టర్ అనేది మన అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అనేది ప్రభాస్ క్యారెక్టర్ డామినేట్ చేసే విధంగా ఉందంట కదా. ఏంటి అమితాబ్ బచ్చన్ డామినేషన్ లాగా? అంటే కొంచెం వరకు అనిపిస్తుంది, ఎందుకంటే అశ్వత్థామ ఈజ్ అన్ ఇమ్మోర్టల్ కదా. సో ఇక్కడ ప్రభాస్ వచ్చేసి హ్యూమన్ లా ఫైట్ చేస్తున్నాడు. సో దే 3 hours అనేది కొంచెం లెంతీ అంటున్నారు, దాని గురించి మీరు ఏమంటారు? కొంచెం లెంతీగా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ ఇలా వెళ్ళిపోయింది అనమాట. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అలా అనిపించింది. మైథలాజికల్ ఫిలిం కదా అండి, ఇది అందరికీ అర్థమవుతుంది అంటారా? అందరికీ అర్థమవుతుందా అంటే అందుకనే కదా ముందు ఇదంతా చేశారు. అర్థమవుతుంది కొంతవరకు. విజయ్ దేవరకొండ పాట కూడా ఉంది. కమల్ హాసన్ గారు ఎలా అనిపించారండి? కమల్ హాసన్ ది యాక్చువల్ గా ఈ ఫస్ట్ పార్ట్ లో వచ్చేసి కమల్ హాసన్ లైక్ బానే ఉంది. నాకైతే నెక్స్ట్ దానికి ఎక్స్పెక్టేషన్స్ ని పెంచారు కమల్ హాసన్. ఓకే, ఓవరాల్ గా సినిమాకి రేటింగ్ అంటే ఎంత ఇస్తారండి? సినిమాకి రేటింగ్ 5 out of 5. ఓకే అండి, మన బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తా అనుకుంటున్నారా మీరు? బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందా అంటే చేయొచ్చేమో, ఎందుకంటే ఇది డిఫరెంట్ ఫిలిం కాబట్టి. ఓకే, పార్ట్ 2 కి కావాల్సినంత స్కోప్ ఉందా అండి ఇప్పుడు ఈ పార్ట్ 1 లో మీరు చూసినప్పుడు? పార్ట్ 2 కి అయితే స్కోప్ ఉంది చాలా. వై బికాజ్ అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఓకే అండి, దీపికా పడుకుని యాక్టింగ్ ఎలా చాలా ఉందండి? బాగుంది. దీపికా పడుకుని యాక్టింగ్ అందరిది 100%, దే గివ్ దేర్ 100% అన్నమాట. సో నెక్స్ట్ చూడాలి. సీజీ వర్క్ ఎలా అనిపించిందండి? సీజీ వర్క్ గుడ్. ఇది ఏంటి అంటే నాగశ్విన్స్ ఎక్స్పెరిమెంట్ టోటల్ గా. ఏంటి అని అంటే ఇప్పటిదాకా తెలుగు ఫిలిమ్స్ ని ఒకలా చూశారు, ఇప్పుడు ఇంకొక హాలీవుడ్ రేంజ్ లో చూస్తారని. అంటే మూవీ అర్థమవుతుంది అంటారా అండి? ఒక మాస్ క్యాండిడేట్స్ కి అర్థమవుతుందా అంటే కొంతవరకు అర్థం కాకపోవచ్చు, బట్ గుడ్. అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. లాస్ట్ ½ hour to 40 minutes అయితే ఇంకొక వరల్డ్ లో తీసుకెళ్లి వదిలిపెట్టేస్తారు. సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.